హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం 5 యాప్ ద్వారా మనం లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకు 2 టైప్స్ ఆఫ్ లోన్స్ అయితే ఉంటాయి. ఇన్స్టెంట్ క్యాష్ లోన్ అనేసి, తర్వాత పర్సనల్ లోన్ అనేసి అప్ టు 5 lakhs వరకు మనకు పర్సనల్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్స్టెంట్ క్యాష్ కూడా మనం లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మనకు 5 వాళ్ళు డిఫరెంట్ లోన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఈ ఇన్స్టాంట్ క్యాష్కి సంబంధించిన డీటెయిల్స్, తర్వాత దానికి ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ఇన్స్టాంట్ క్యాష్ లోన్ దీనికి సంబంధించి మనకు ఇక్కడ చూసాలంటే ఇక్కడ ఎక్స్ప్లోర్ పైన క్లిక్ చేయండి. ఎక్స్ప్లోర్ పైన క్లిక్ చేస్తే మనకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయి. ఈ ఇన్స్టాంట్ క్యాష్ లోన్ సంబంధించి డీటెయిల్స్ చూస్తే మనకు డైరెక్ట్గా 10 minutesలో మనకు క్యాష్ అనేది బ్యాంక్లో పడిపోతుంది. తర్వాత ఫుల్ డిజిటల్ జర్నీ అనమాట, టోటల్గా ఆన్లైన్లో కంప్లీట్ అయిపోతుంది. మినిమల్ డాక్యుమెంటేషన్ అయితే ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించి మనకి అఫోర్డబుల్ ఇంట్రెస్ట్ రేట్లు అయితే ఉంటాయి. తర్వాత మీరు మల్టిపుల్ టైమ్స్ మీరు లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు కట్టిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ అయితే ఉంటుంది. మనకు 5 lakhs లోన్కి అప్లై చేసుకుంటే 3 to 36 months మనకి రీపేమెంట్ టెన్యూర్ అయితే ఉంటుందన్నమాట. సో కొలాటరల్ ఫ్రీ లోన్స్, తర్వాత సెక్యూర్ అప్లికేషన్ అండ్ డిస్పర్సల్ అనమాట. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ చూస్తే మనకి ఏంటంటే ఏజ్ వచ్చేసి 21 years నుంచి 55 years మధ్యలో ఉండాలి. తర్వాత మినిమం మీ యొక్క శాలరీ అనేది మెట్రో సిటీస్లో అయితే 18,000 ఉండాలి. అదే నాన్ మెట్రోస్లోనుకో 15,000 శాలరీ అయితే ఉండాల్సి ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించి ఇండియన్ రెసిడెంట్ అయి ఉండాలి. సో మీకు ఈ లోన్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటే ఇక్కడ చెక్ ఎలిజిబిలిటీ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని మనకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మనకి నెక్స్ట్ ఈఎంఐ క్యాలిక్యులేషన్ చూస్తే మనం ఎంత లోన్కి అప్లై చేసుకుంటే ఎంత పడుతుంది, మనం నెల ఇన్స్టాల్మెంట్ అని చూస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1,45,000 లోన్కి అప్లై చేశారనుకోండి. దీనికి అప్లై చేస్తే మీకు 14% వడ్డీ రేట్ అనుకోండి. తర్వాత దీనికి టెన్యూర్ వచ్చేసి మనకు 12 months టెన్యూర్ సెలెక్ట్ చేసుకుంటే మీకు టోటల్గా పడే వడ్డీ వచ్చేసి మనకి ఏంటంటే 11,228 రూపాయలు. మీరు అప్లై చేసిన అమౌంట్ వచ్చేసి 1,45,000. సో టోటల్గా మీరు ఎక్స్ట్రా మీరు కడుతున్న వచ్చేసి 1,56,228 రూపాయలు అంట. అంటే మీకు దీనికి సంబంధించి నెల మీరు ఎంత కడతారంటే 13,019 రూపాయలు అనమాట. సో 13,019 రూపాయలు మీరు నెల ఈఎంఐ అయితే కడతారంట. నెక్స్ట్ దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏం కావాలని చూస్తే మీకు సెల్ఫీ తీసుకోవాలి, ఒక ఫోటో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కోసం మీకు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ లేదా పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. అదే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కోసం పాస్పోర్టు, రెంట్ అగ్రిమెంటు లేదా యూటిలిటీ బిల్స్, ఓటర్ కార్డు కావాలి. తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. శాలరీ స్లిప్ లాస్ట్ 3 months అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించి ఫీజెస్ అండ్ ఛార్జెస్ చూస్తే మనకు లోన్ అమౌంట్ ఇక్కడ 5 లక్షలు అనుకున్నాం. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్టార్టింగ్ నుంచి 16% ఉంటుంది ఆన్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ అనమాట. తర్వాత ప్రాసెసింగ్ ఫీజు 2% ఉంటుంది లోన్ అమౌంట్లో, ప్లస్ జిఎస్టీ కూడా ఉంటుంది. మనకు టెన్యూర్ వచ్చేసి 3 నుంచి 36 months ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏపీఆర్ యాన్యువల్ పర్సెంటేజ్ చూస్తే మనకి 18% ఉంటుంది. తర్వాత బౌన్స్ ఛార్జెస్ మీరు నెల ఈఎంఐ కడుతుంటారు కదా, అది ఒకవేళ బౌన్స్ అయితే 500 ప్లస్ జిఎస్టీ ఛార్జెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత లేట్ పేమెంట్ ఛార్జెస్ కూడా ఉంటాయి. మీకు 500 ప్లస్ జిఎస్టీ లేదా 3% ఆఫ్ లోన్ అమౌంట్ విచ్ ఎవర్ ఈజ్ హైయర్ అనమాట. సో ఏది ఎక్కువ ఉంటే అది మనకు లేట్ పేమెంట్ ఛార్జెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ కూడా ఉంటాయి. 0.1% లోన్ అమౌంట్లో స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ ఉంటాయి. నెక్స్ట్ మ్యాండేట్ రిజెక్షన్ ఛార్జెస్, అంటే మీరు నెలలో ఆటోమేటిక్గా కట్ అవ్వాలని పెట్టింటారు కదా ఈఎంఐ. సో ఒకవేళ అది రిజెక్ట్ అయింది అనుకోండి 250 ప్లస్ జిఎస్టీ ఛార్జెస్ అయితే పడతాయి. నెక్స్ట్ ప్రీ క్లోజర్ ఛార్జెస్ చూస్తే మనకు ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు ప్రీ క్లోజర్ సంబంధించి. ఇవి ఇన్స్టాంట్ క్యాష్ లోన్కి సంబంధించి డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ అది లాగిన్ అయిపోతుంది. లాగిన్ అయిన తర్వాత మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, తర్వాత అడ్రస్ ప్రూఫ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇట్లాంటివన్నీ ఇచ్చి మీరు ఈ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసి ఈ లోన్కి చాలా ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.